రాత్రి జరిగిన ఎపిసోడ్ లో ఎంత మందికి కళ్యాణ్ పడాలని చూస్తే బంగారు కొండరా మా కళ్యాణ్ అనిపించిందో కామెంట్ చేయండి. ఎంత మంచివాడు వేణు స్వామి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనాల్సిందే. బిగ్ బాస్ రాత్రి ఫ్యామిలీ వీక్ అని చెప్పి అనౌన్స్ చేయగానే సుమన్ శెట్టి అన్న ఫుల్ గా ఎమోషన్ అయిపోతాడు. ఎవరైతే కళ్యాణ్ పడాలని సిల్లీ పాయింట్ తో నామినేట్ చేశాడో నువ్వు వేలు దించు అని చెప్పి నామినేషన్ లో ఓవర్ యాక్షన్ చేశాడు. అవన్నీ మనసులో పెట్టుకోకుండా సుమన్ అన్న ఎమోషన్ అయిపోతున్నాడు అని చెప్పి రోప్ టాస్క్ లో సుమన్ అన్న నువ్వు ఎల్లో రోప్ తీసుకుంటే నీకు కష్టం అయిపోతుంది, గ్రీన్ రోప్ తీసుకోమని చెప్పిన విధానం కానీ ఉంది. గేమ్ స్టార్ట్ అయిన తర్వాత స్టాండ్ దాటలేకపోతాడు సుమన్ అన్న. అప్పుడు కళ్యాణ్ తన పట్టుకుని స్టాండ్ దాటించి అప్పుడు కళ్యాణ్ పడాల తన గేమ్ ను స్టార్ట్ చేసే విధానం కానివ్వండి. అందరూ గేమ్ కంప్లీట్ చేసేసిన సుమన్ అన్న చివరిగా కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు 15 మినిట్స్ బోర్డు మాత్రమే సుమన్ అన్నకు వస్తుంది. అప్పుడు కళ్యాణ్ తను ఆడి గెలుచుకున్న 20 మినిట్స్ బోర్డుని సుమన్ అన్నకి ఇచ్చి తన దగ్గర ఉన్న 50 మినిట్స్ బోర్డుని కళ్యాణ్ పడాల తీసుకునే విధానం మాత్రం టూ గుడ్. నాకు మాత్రం కళ్యాణ్ పడాల 100 స్టెప్పుల పైకి ఎక్కేసి నాకు ఎక్కడో కనిపిస్తున్నాడు సుమన్ కళ్యాణ్ పడాల. ప్యూర్ హార్టెడ్ పర్సన్, జెన్యూన్ అండి. ఆ కళ్యాణ్ మాత్రం ఫుల్ జెన్యూన్. ఎందుకంటే తన స్టార్టింగ్ నుంచి ఒకటే స్టాండ్ మీద ఉన్నాడు. నేను చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీకి దూరంగా ఉన్నా, జాబ్ వచ్చిన తర్వాత కూడా నా ఫ్యామిలీకి నేను దూరంగానే ఉన్నాను. ఇప్పుడు నా ఫ్యామిలీ హౌస్లోకి రాకపోయినా 4 వీక్స్ నేను ఈజీగా సర్వైవ్ అయిపోతానని చెప్పేసి తను తీసుకునే స్టాండ్ ఏదైతే ఉందో సూపర్ అనిపించింది. ఆర్మీ సోల్జర్ అనిపించుకున్నాడు. ఇప్పుడు తను అక్కడ లేకుండా తను చేసే డ్యూటీ, ఆర్మీలో తను చేసే డ్యూటీ ఇప్పుడు హౌస్లో ఎవరికి హెల్ప్ కావాల్సిన వాళ్ళకి అండగా తోడుగా నిలబడే తీరు ఏదైతే ఉందో ఒక సోల్జర్ అనిపించుకున్నాడు. సెల్యూట్ కళ్యాణ్ అనిపించింది నాకైతే. నిజంగా ప్యూర్ హార్టెడ్ పర్సన్ కళ్యాణ్ పడాలా. ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయితే చూడాలని నాకుంది.